వాళ్ళు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ 7:30 8కి వెళ్తే మేము వేరే పనిలో బిజీగా ఉన్నాము కాబట్టి చెత్తలు వేయలేకపోతున్నాము అని చెప్పి మళ్ళీ గంట వెళ్ళిన తర్వాత రోడ్లు వేసేస్తున్నారు. సో ఇది ఒక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి చేస్తే ఇది అవ్వదు. సో వీ నీడ్ 2 hands టు మేక్ ఇట్ అ సక్సెస్. సో పబ్లిక్ కూడా వాళ్ళకి అంత బాధగా చెప్తున్నారు శానిటరీ వర్కర్. మీరు చెప్తున్నారు మేము అటెండెన్స్ ఉన్నాయి, మేము రోజుకి వెళ్తున్నాము, చెప్పిన టైంకి వెళ్తున్నాము, మస్టర్ ఇచ్చేసి రోడ్డు క్లీన్ చేసుకుని ఇంటింటికి వెళ్ళినప్పటికీ వాళ్ళు వచ్చి వేయట్లా అడిగితే మేము బిజీగా ఉన్నాము, లేకపోతున్నాము, వంట చేస్తున్నాము అని చెప్తున్నారు అనేది కూడా ఒక బాధాకరమైన విషయం. సో మీకోసం మేము వచ్చినప్పటికీ మాకు సహకరించాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను పబ్లిక్ని. అలాగే మనకు కొన్ని ఏరియాలో శానిటేషన్ కంప్లైంట్స్ ఎవరికి ఇవ్వాలి అనేది ఆల్రెడీ మున్సిపల్ ఆఫీస్లో పెట్టి ఉంటే కూడా మన కలెక్టరేట్ లెవెల్లో కూడా ఈ నెంబర్కి ఎవరైనా ఓన్లీ శానిటేషన్ విషయానికి మాత్రమే ఈ నెంబర్ వాడాలి, 9491041419. సో ఎక్కడైనా శానిటేషన్ గార్బేజ్ ఓవర్లో అవుతున్నాయి, చెత్తలు ఇక్కడ కలెక్ట్ చేయట్లేదు, ఈ రోజుకి ఎవరు రాలేదు, లేదు ఓవర్ అవుతున్నాయి, ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ స్మెల్ వస్తున్నాయి, అట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఇది కలెక్టరేట్లో మన కంట్రోల్లో ఉంటుంది. సో ఈ రోజుకి మనం ఇంకా ఎన్ని కంప్లైంట్స్ వస్తుందో ఇంకా ఎదురు చూడడం. సో ఇప్పటికీ ఒక 24/7 కాల్ సెంటర్ పెట్టాము. కానీ ఆఫీస్ అవర్స్లో మీరు కాల్ చేయగలిగితే కంప్లైంట్ ఏమైనా ఉంటే వెంటనే మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చి క్లీన్ చేసిన ఫోటోస్ కూడా మాకు పడతారు, మీరు కూడా కన్ఫర్మ్ చేయండి. సో దిస్ ఇస్ అ న్యూ ఇనిషియేటివ్ వీ స్టార్టెడ్ టుడే. సో ఈ రోజు ఈ వెబ్సైట్ కూడా నేను ఎప్పుడు వెనెవర్ ఐ గో ఫర్ ఇన్స్పెక్షన్ ఏరియా దాటి వెళ్ళినప్పుడు మున్సిపల్ కమిషన్ ఫోన్ చేసి పెడతా ఉంటాను, ఏమి ఇట్లా ఉన్నాయి. దిస్ ఇస్ సచివాలయం నెంబర్ 1 అంటున్నారు. సో దిస్ షుడ్ బి ద స్టార్టింగ్ ఆఫ్ ద సిటీ కాబట్టి దీనికి చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఒకరోజు క్లీనింగ్ ఒకటే కాదు, సరిపోవు. సో మీరు చెప్పినట్టు ఫస్ట్ కలెక్టివ్ కమిటీకి ఫామ్ చేస్తాము, చెక్ పోస్ట్ ఒకటి వేస్తాము. ఎవరు వేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ అక్కడ సీసీ కెమెరా ఉన్నాయి, సీసీ కెమెరా పనిచేస్తుంటే ఒకసారి ఎవరు వేస్తున్నారని చెప్తాము. 3-4 రకాలు గార్బేజ్ మనకు వస్తున్నాయి. అందులో ఇవాళ చికెన్ వేస్ట్ కూడా చూసాను. అండ్ సమ్ ప్లాస్టిక్ అండ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఎక్కువ వస్తున్నాయి. కొబ్బరి బోండాలకు ఆల్రెడీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఇది రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక ఏజెన్సీని మనకు టైప్ చేస్తున్నారు. ఆ ఏజెన్సీ మనకు వస్తే ఈ జిల్లాలో ఉన్న అన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ ఆల్సో హియర్. సో అన్ని కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి అది ఎట్లా మనం పాజిటివ్గా అవన్నీ బయో వేస్ట్, అవన్నీ ఇక్కడ గార్బేజ్ చెత్తగా మారడానికి అవకాశమే లేదు. ఇట్ ఈస్ ఆల్ యూస్ఫుల్ ఐటమ్ టు ది ఫార్మర్స్. సో అది ఎట్లా రీసైకిల్ చేయాలి అనేది కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. ఒక రోజులో మార్పులు రావాలంటే 2 వైపు కోఆపరేట్ చేయాలి. సో మనమంతా ఏం చేయాలి అవన్నీ మేము చేస్తున్నాము. సో పబ్లిక్ కూడా కోఆపరేట్ చేస్తే సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి, నంబర్ని వాడండి. తమిళేరులో సర్దంతా పడేసేస్తున్నారు. చేపల చెత్త అంతా కార్యక్రమానికి వచ్చేసి జయప్రదం చేసినటువంటి వ్యాపారస్తులందరూ తమిళేరులోనే పడేస్తున్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఇతర ప్రముఖులకు